మీరు మళ్ళీ సీమ శాస్త్రి కామెడీ అంతా మేము ఈ అన్‌స్టాపబుల్‌లో చూస్తున్నాము. అండ్ మీరు ఆబ్వియస్‌లీ హీరోగా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూనే ఉంటారు. కానీ ఆయనకి అందరూ సీరియస్‌గా విలన్ గానే అందరూ బాగా ఇష్టపడుతుంటారు. నేనైతే మీ సీరియల్ దగ్గర నుంచి అలాగే నాకు ఇష్టం అన్నమాట మీరు. సో ఇప్పుడు మేమేంటంటే స్టార్టింగ్ లోనే ఒక చిన్న ఎన్హాన్స్ అయిపోతున్నాము. అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ సెట్స్ లో అసలు ఎలా ఉన్నారు, అంటే డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు మనకి సన్నీ గారు యాక్ట్ చేసి చూపిస్తారు. ఇప్పుడు డైరెక్టర్ గారు సన్నీ గారు, సన్నీ గారు డైరెక్టర్ గారు అన్నమాట. ఇప్పుడు నాకు ఫస్ట్ డౌట్ చేద్దాం. టుడే అండ్ టుమారో ప్రోగ్రామ్ అవునండి. ఛానల్ ఇప్పుడు ఈ రోజు రేపు కూడా ఇంటర్వ్యూ ఉందా? ఇవాళ ఒక రోజే ఉంటుంది, అంటే రేపు కూడా చెయ్యాలి అన్న విషయాలు మర్చిపోకుండా ఉంటారని టుడే టుమారో. Today we shoot, tomorrow we'll telecast. ఎల్లుండి ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటారు. మా క్రియేటివ్ హెడ్ వాళ్ళు పెట్టారు. కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు ఈయన డైరెక్టర్ డైమండ్ రత్నబాబు. yes మీరు సెట్స్ లో రైటర్ గా మాకు తెలుసు మీరు ఎలా ఉంటారు ఏంటి అని. హీరో అంటే ఫస్ట్ టైం నన్ను హీరోని చేశారు. దాని సందర్భంగా మీకు ఐ లవ్ యూ చెప్తాం. థ్యాంక్ యూ సార్, లవ్ యూ టూ అండి. అంటే డైమండ్ రత్నబాబు గారిలో ఇలాంటి కోణం కూడా ఉందని మనకి ఇంటర్వ్యూ ఇప్పుడు ఆయన విజయ్ అని డైమండ్ రత్నబాబు కాదు, కానీ బట్ సన్నీ విల్ నాట్ సే ఐ లవ్ యూ లైక్ దట్ కదా. June 9th అన్‌స్టాపబుల్ రిలీజ్ ఖచ్చితంగా చూడండి. అంటే డైరెక్ట్ గా ఒకటే పాయింట్ చెప్తారా డైరెక్టర్ గారు? June 9th నా క్యారెక్టర్ గురించి చెప్పండి. సన్నీ అనేవాడు నాకు సంబంధం లేదు, ఒకటే డైలాగ్ ఇచ్చారు. 3 రోజుల నుంచి తను మాట్లాడమంటే డైమండ్ రత్నబాబు అన్నారు కాబట్టి June 9th అన్‌స్టాపబుల్ రిలీజ్ అంతేనా? చూడండి. అంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ మాట్లాడే మేనేజర్ తో మాట్లాడినా కానీ పడుకున్నా లేకపోతే ఆ June 9th అన్‌స్టాపబుల్ రిలీజ్ మీరు చూడండి. డేట్ ఎక్కడ మర్చిపోతారని గిల్లి గిల్లి గుర్తు చేస్తున్నారు ఆయన. సరే ఈ ప్రమోషన్స్ పక్కన పెడితే అసలు సెట్స్ లో అంటే రైటర్ గా మాకు ఆయన ఎలా ఉంటారు ఏంటని తెలుసు, డైరెక్టర్ అయ్యాక సో ఆయన డైరెక్టర్ కాబట్టి అదేనండి. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు చెప్తున్నారు డైరెక్టర్ అయ్యారు కాబట్టి సెట్స్ లో ఎలా ఉంటారు, ఎనీథింగ్ మీరు మీ ఫన్నీ మూమెంట్ కానీ లేకపోతే సీరియస్ మూమెంట్ కానీ మైకులు పగలగొట్టడాలు ఇలాంటివి ఏమైనా జరిగితే పర్లేదు చెప్పేయండి. సో ఇది సీన్ ఇప్పుడు రివర్స్. సో మళ్ళీ చెప్తున్నాను, సన్నీ గారు డైరెక్టర్, డైరెక్టర్ గారు సన్నీ అన్నమాట. ఎస్ ఇప్పుడు నేను చెప్తున్నాను యాక్షన్. సార్ మధ్యలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఇది రెడీ అన్నది ఏది రెడీ అండి? మాకు చెప్పలేదు సార్. షార్ట్ రెడీ, డైరెక్టర్ గారు కొంచెం ఫోన్ పక్కన పెట్టి రమ్మని చెప్పండి. ఇక్కడ డైరెక్టర్ దగ్గర ఫోన్ లేదు. ఇప్పుడు మీరు డైరెక్టర్ కదా, డైరెక్టర్ గారు వెయిట్ చేస్తే నైట్ కలుద్దాం. డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. సార్ నన్ను ఎందుకు మిస్ చేస్తున్నారు? రోజు మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారా? రోజు నాలో ఉన్న మనోవేదన మీకు ఎప్పుడు చెప్పాలి సార్? మీతో ఉండాలని చాలా సార్లు అనుకుంటాను, కానీ నా జీవితంలో అదృష్టం రావట్లేదు. మీరు మరి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు కానీ మీరు ఇంకా కెమెరా ముందే ఉంటారంటారు. ఆయన మైండ్ వాయిస్ నేను చెప్తా. హలో, ఎందుకే డార్లింగ్ ఎవరండి? సోయల్ అండి. అది ఓకే, వాడుకోవచ్చు. మీరు అక్కడ డార్లింగ్ అనేది ఎవరంటే ఆబ్వియస్లీ యువత పదం డార్లింగ్, కానీ ఈ డార్లింగ్ ఎవరని వస్తాం. మా షార్ట్ వస్తాం. పెట్టుకోండి, ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకే, అయితే అన్‌స్టాపబుల్ కామెడీ సినిమాలోనే కాదు సెట్స్ లో కూడా బాగా జరిగింది అనమాట. అదే ఇప్పుడు ఆయన అడుగుదాం ఒకసారి. అంటే నేను ఆయనలో చేయాలంటే 2-3 ఉంటాయి అంతే. ఏముంటది? ఒకటి మాట్లాడేది, సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎక్స్పీరియన్స్ కామన్ గా ఏ సీన్ అయినా ఒకేలాగా వచ్చావు, ఇది డైలాగ్, ఇది ఒక డైలాగ్ రెడీ ఉందా అంటారు. రైట్, ఫ్రీ స్టైల్. నీకు ఏం నచ్చితే ఆ ఫ్రీ స్టైల్ లో చేసేయడం. ఫ్రేమ్ పెట్టుకుని చూస్తూ ఉంటారు,
ఆయన అనుకున్నది వచ్చిందంటే ఓకే డన్ టేక్ ఓకే, లేదంటే లైట్. చూసారు కదా ఈ 10 నిమిషాలే ఇంత కడుపు నవ్విచ్చారంటే ఇంకా 2.5 ఎక్కడ గంటలు నవ్వండి, మీరే నవ్వుకోలేదు. మీరు ఒకసారి మాత్రం బట్ ఈ 10 minutes కూడా మేము అందరం నవ్వుకున్నాం, ఒక ఆయన బాబు నవ్వుకున్నాం, కడుపు నుంచి కిందకి వెళ్ళిపోయారు తెలుసు సీరియస్లీ. సో ఇప్పుడు మళ్ళీ రోల్ రివర్స్, ఇంకా మీరే అనమాట. కంఫర్ట్ గా ఉంది. డైరెక్టర్ టైం. సో ఫస్ట్ సార్ మీతోనే స్టార్ట్ చేస్తాను. నేను మీకు కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను. మీరు 7th క్లాస్ లోనే మీ డైమండ్ అనే పేరుని నామకరణం చేసుకున్నారు. అసలు 7th క్లాస్ నుంచి మీరు సినిమాల్లోకి వద్దాము, రైటర్ అవుదాము, లేకపోతే ఆర్టిస్ట్ డైరెక్టర్ అవుదాము అని అనుకున్నారా? అసలు మీకు ఏం అవ్వాలనిపించింది? నాకు చిన్నప్పుడు మా అమ్మగారు కడుపులో ఉన్నప్పుడు అందుకే రైటర్ అయ్యారండి. చెప్పండి సార్, నాకు ఇంట్రెస్టింగ్. ఎన్నో నెలలు చెప్పలేదు. అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి చిన్నప్పుడు కడుపులో నుంచి విన్నట్టుగా, ఇప్పుడు మా మదర్ ఒక థియేటర్లో ఉన్నప్పుడు ఆ కడుపు నుంచి సినిమా చూడటం. అదే సార్ 5th మంత్ నుంచి ఆ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చిందో అది ఒకసారి సైన్స్ పరంగా కనుక్కొని చెప్తాను. అప్పటి నుంచి సినిమా చూడటం స్టార్ట్ చేశాను. అప్పుడు అక్కడ లాస్ట్ లో దర్శకత్వం అని చెప్పి రాఘవేంద్ర బిఏ రామగోపాల్ చూసాను. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. అదే నాకు ఒక డౌట్ వచ్చింది. మీ సైడ్ ఏదైనా ఒక 4 fathers, ఒక కమెడియన్స్ గానీ, లేకపోతే ఇట్లాగే జోక్లు వేసే వాళ్ళు గానీ? అవును, అసలు ఇది కూడా ఆ కామెడీని కూడా బాగా సీరియస్ గా చెప్పారు. సీరియస్ చెప్పేది ఫస్ట్ సీరియస్. ఓకే చెప్పండి. మీరు నవ్వుతున్నారు సీరియస్. అంటే నేను సీరియస్ గా ఉంటే నవ్వు వస్తుంది నాకు. తనకి ఫస్ట్ నుంచి కథ గుణం మంచిగా ఉంటుంది. యాక్టర్ ప్రతి డైరెక్టర్ యాక్టర్. రాజమౌళి గారు అలా చూసాడు. లాస్ట్ మీరు విజువల్స్ చూస్తే ఎన్టీఆర్ గారి విజువల్స్ అన్ని రాజమౌళి గారు చేశారు. బోయపాటి గారు పొట్టలో కడుపులో ఉన్నాం. ఆ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. రెండో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లోపల కూడా నేను స్క్రిప్ట్లు రాసుకుని వస్తారు కదా. మనకి అప్పుడు పుట్టినప్పుడు మీలో హాస్పిటల్ ఏదో హాస్పిటల్ పుట్టింది కూడా ఇక్కడే పుట్టేసారు. నర్సు అక్కడ పెన్ను వదిలేసారు. నా పక్కన డాడ్ ఉంటే అప్పుడు నేను వాళ్ళ పాలు పట్టించి పుట్టిపోయినప్పుడు అన్స్టాల్ స్క్రిప్ట్ రాయడం అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పట్లో మొదలు పెడితే 2023కి అయింది. సన్నీ హీరో అని అప్పుడు రాసుకున్నా. అప్పుడు సప్తగిరి పుట్టేశాడు కానీ సన్నీ పుట్ల. మీరు ఎలాగంటే ఆయన ఏజ్ సప్తగిరి పుట్టేశాడు. ఇంకా పెళ్లి మీరు అంటున్నాను నేను లీప్ ఇయర్ పుట్టాను. లీప్ ఇయర్ కాబట్టి మీరు లెక్కేసుకుంటే 4 years లేదు. మీకు మొన్న వచ్చింది 18 19 30 years 16 వెళ్ళి 17 వస్తాయి. నేను మిమ్మల్ని ఏదో కాపాడదాం చూస్తుంటే మీరు బయటకు వస్తున్నారు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవీవి గారికి అందుకే ఇలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో చూసారు కదా రత్నబాబు గారిలో చాలా టాలెంట్. చాలా అడగచ్చు. లేదు నెక్స్ట్ అంటే ఇదే కంటిన్యూ చేయకుండా ముందు మన మూవీలోకి వెళ్దాం అన్నట్టు. ఆయన మూవీలోనే ఉన్నాడంటే మీరు మర్చిపోయారు. అన్స్టాల్ స్క్రిప్ట్ అక్కడ రాశా. అప్పుడు సప్తగిరి గారు పుట్టారని తెలిసింది. ఆయన పేరు జిలాని రామదాస్ అని రాసుకున్నాను. అప్పుడు రాసుకున్నాను. ఎందుకంటే ఆయన వైట్ హిందూ ముస్లిం కింద రెండింటిగా సూట్ అవుతాడు. నర్సు ఆయన చెప్తా ఉంటే రాసేది. ఇప్పుడు ఒక హ్యాండ్స్ లేకుండా కను సైకిల్ తోటి ఇలా కను రెప్పలు చేసినప్పుడు అది తయారు చేశారు కదా. అట్లానే నా ఏడుపుకి ఆ నర్సు రాసేది. బాగుతున్నప్పుడు 10 సీన్ రాశాను. పరిగెత్తేటప్పుడు 15వ సీన్ రాశాను. లాస్ట్ ఇప్పుడు టీజర్ లో లాస్ట్ టైంలో ఇంటర్వెల్ రాశాను. కాదు సార్, లాస్ట్ టీజర్ లో లాస్ట్ సీన్ ఉంది కదా కాంతార్, అది మరి అది అప్పుడు సార్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కాబట్టి అది అప్పుడు రాసి ఇప్పుడు వాడుకున్నారు. శెట్టి గారు ఇప్పుడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి రిషబ్ శెట్టి గారు చేసేద్దాం అంటే మా ప్రొడ్యూసర్ రజిత్ రావు గారు ఆడారు. ఆయన ఫస్ట్ సినిమా A2B సంస్థ ఫస్ట్ బ్యానర్ గ్రాండ్ గా ఉన్నారు. అసలు ఎటువంటి కేసులు వెళ్ళొద్దని చెప్పి ఓ అని అరుపు మీద దీనికి నాకు ఏ సంబంధం ఓ అని అరుపు మీద కేసు వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు అందరూ ఏడుస్తారు కదా, నేను ఓ అని అరిచాను.
ఓకే ఓకే అది రికార్డ్ చేసుకున్నా. రజిత్ రావు నాకు గారికి దీనికి ఏ సంబంధం లేదు. రజిత్ రావు గారికి మాత్రం సంబంధం ఉందండి. మన ఆయన ఆపారు. ప్రొడ్యూసర్ ఆయన గారికి నోటితో మాత్రం చెప్పలేదు కదండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.